హ్యూమన్ హిస్టరీలో చాలా ఇన్వెన్షన్స్ ఉన్నాయి. ఫైర్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఇవన్నీ మన లైఫ్‌ని మార్చేసాయి. వీటన్నిటిలో కామన్ పాయింట్ ఏంటంటే వీటిని మనం కంట్రోల్ చేస్తాం. కానీ ఒక ఇన్వెన్షన్ ఉంది. అది కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ అది క్రియేట్ చేసిన తర్వాత అది మన కంట్రోల్‌లో ఉండకపోవచ్చు. మనం టూల్స్ క్రియేట్ చేస్తాం. ఆ టూల్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత మనం ఇంటెలిజెంట్ టూల్స్ క్రియేట్ చేస్తాం. ఏఐ టాస్క్స్ నేర్చుకుంది, ప్యాటర్న్స్ నేర్చుకుంది, డెసిషన్స్‌లో హెల్ప్ చేస్తుంది. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? టూల్స్‌ని ఇంప్రూవ్ చేయడం కాదు. టూల్స్‌ని ఇంప్రూవ్ చేయడం. ఒక సిస్టమ్ దానికదే దాని బెటర్ వర్షన్ క్రియేట్ చేసుకుంటే అది దాని నెక్స్ట్ వర్షన్ ఇంప్రూవ్ చేసుకుంటే, ఇలా ఫాస్ట్‌గా అవుతూ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఒక లూప్ అయిపోద్ది. ఇక్కడి నుంచి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది దీన్నే ఏజీఐ అని పిలుస్తారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సింపుల్‌గా చెప్పాలంటే మనిషి లాంటి థింకింగ్ కెపాసిటీ ఉన్న ఒక సిస్టమ్. ఒక టాస్క్ కాదు. ఇట్ కెన్ డూ ఆల్మోస్ట్ ఎనీథింగ్. కానీ స్టోరీ ఇక్కడితో ఆగదు. ఏజీఐ క్రియేట్ అయిన తర్వాత అది దానికదే ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ అయితే, ఇక్కడే ఇంకో కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సింగులారిటీ. ఎ పాయింట్ వేర్ ప్రోగ్రెస్ బికమ్స్ టూ ఫాస్ట్. మనం అసలు అర్థం చేసుకోలేకపోయే స్టేజ్. ఇది సైఫై కాదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది గ్యారంటీ అని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ పాసిబిలిటీ ఉంది. అండ్ ఇది చాలు ఆలోచించడానికి. మనం ఎప్పుడు టూల్స్‌ని క్రియేట్ చేస్తాం. ఆ టూల్స్‌ని కంట్రోల్ చేస్తాం. కానీ సెల్ఫ్ ఇంప్రూవింగ్ సిస్టమ్స్‌ని క్రియేట్ చేసినప్పుడు కంట్రోల్ డెఫినిషన్ మారిపోద్ది. ఇక్కడ మిస్‌కన్సెప్షన్ ఏంటంటే ఏఐ విల్ టర్న్ అగెయిన్స్ట్ హ్యూమన్స్ అంటారు. కానీ ప్రాబ్లమ్ అది కాదు. ఏఐకి అగెయిన్స్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. దానికి గోలే ఉంటది. అండ్ ఆ గోల్ మన గోల్స్‌తో అలైన్ అవ్వకపోతే డైరెక్షన్ మారిపోద్ది. మీరు ఒక సిస్టమ్‌కి చెప్పారనుకోండి మాక్సిమైజ్ ఎఫిషియన్సీ అని. సిస్టమ్ దాన్ని ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితే రిజల్ట్స్ మీకు ఓకేనా? మేబీ యెస్, మేబీ నో. కానీ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటది. అండ్ అదే ప్రాబ్లమ్. ఇన్‌స్ట్రక్షన్స్ సింపుల్‌గా ఉంటాయి. కానీ అవుట్‌కమ్స్ కాంప్లెక్స్‌గా ఉంటాయి. సో ఇమాజిన్ చేసుకోండి సిస్టమ్స్ పవర్‌ఫుల్‌గా ఇంప్రూవ్ అయిపోతే అసలు డైరెక్షన్ మనం డిసైడ్ చేస్తానట్ట. ద లాస్ట్ మిస్టేక్ అంటే రాంగ్ ఇంటెన్షన్ అని కాదు. కాన్సిక్వెన్సెస్ కంప్లీట్‌గా అర్థం చేసుకోకుండా ఒక స్టెప్ తీసుకోవడం. డేంజర్ ఏఐ మనల్ని హేట్ చేయడం కాదు. దానికి మన అవసరం లేకపోవడం. హ్యూమన్ హిస్టరీలో చాలా మిస్టేక్స్ జరిగాయి. వాటిని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఒక మిస్టేక్ కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. సో క్వెషన్ ఇది ఎప్పుడు జరుగుతుందని కాదు. అది జరిగేలోపు మనం అర్థం చేసుకోగలమా అని. మనం ఇప్పటివరకు ఫియర్, పాసిబిలిటీ, రిస్క్స్ ఇవన్నీ చూసాం. నెక్స్ట్ ఇంకా డీపర్ సినారియోస్ డిస్కస్ చేద్దాం. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వెషనింగ్.